NK20 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ గంట వచ్చేదైతే అస్సలు మర్చిపోకండి. నమస్తే, NK24 టీవీ వార్తల్లోకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఒకే దేశం ఒకే ఓటుతో దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక, దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎన్నికల వ్యయం తగ్గి దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు రామయ్య యాదవ్ భీమిని మండలంలోని మల్లిడి గ్రామంలో కొంక సత్యనారాయణ అధ్యక్షన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏమాజీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఏమాజీ మాట్లాడుతూ దేశంలో ఎన్నికల వ్యయం 4.30 లక్షల కోట్లు అవుతుందని, ప్రతిసారి ఎన్నికలు జరిగితే ప్రజాధనం వృధా అవుతుందని తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా నష్టపోతున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు తమ ఉనికిని కోల్పోతుందని, ఒకే దేశం ఒకే ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఈ అంశాలన్నింటినీ గమనించి వారికి బుద్ధి చెప్పి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రామయ్య యాదవ్, కొంక సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి గోవర్ధన్, సీనియర్ నాయకులు కేశవరెడ్డి, అజ్మీరా శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రావణ్ కుమార్, కన్నెపల్లి మాజీ సర్పంచ్ పుల్లూరి రాజయ్య, బత్తిని రమేష్, వెంకటేష్, శేఖర్, కంక శ్రీనివాస్, విజయ్, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు. కన్నెపల్లి మండల కేంద్రంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి కన్నెపల్లి మండల అధ్యక్షులు రామయ్య యాదవ్ గారు మరియు స్థానిక సర్పంచ్ పుల్లూరు రాజయ్య గారి నాయకత్వంలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి వాడలో నిర్వహించాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ మరి పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు కన్నెపల్లి మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఒకే ఎన్నిక ఒకే దేశం ఎందుకోసం నిర్వహించాలనే విషయాలన్నింటిని కూడా ప్రజలకు క్లుప్తంగా వివరించడం జరిగింది. మరి ఒకే ఎన్నిక ఈ దేశంలో ప్రతిసారి ఎన్నికలు జరగడం వల్ల, 6 నెలలకోసారి, సంవత్సరానికి ఎన్నికలు జరగడం వల్ల దేశం యొక్క అభివృద్ధి కుంటుపడుతున్నదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రతిసారి ఎన్నికలు జరగడం వల్ల 4,30,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతున్నదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ ప్రజాధనం 4,30,000 కోట్ల రూపాయలు ఒకవేళ ప్రజలకు, ప్రజా సంక్షేమానికి, రోడ్ల కోసం, రైతుల కోసం, పేదలకు ఇండ్ల కోసం, రకరకాల అనేక సంక్షేమ పథకాలకు ఉపయోగించినట్లయితే ఈ ప్రజలందరూ కూడా బాగుపడతారు. ఈ దేశం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఎన్నికలు 6 నెలలకోసారి, సంవత్సరానికి ఒకసారి జరిగే ఎన్నికల్ని నివారించడం కోసమే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే పద్ధతిని తీసుకురావడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఈ దేశంలో ఒకటేసారి ఎన్నికలు జరగాలని చెప్పేసి యావత్ ప్రజానీకం అందరూ కూడా కోరుకుంటా ఉన్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతిపక్షాలు లేనిపోని అభాండాలు వేస్తూ భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద అనేక నిందలు మోపడం జరుగుతూ ఉంది. మరి ఒకే ఎన్నిక జరిగితే మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ పార్టీస్ అన్ని కూడా కనుమరుగైపోతాయని చెప్పేసి భయపడుతూ మరి ఈ ఒకే దేశం ఒకే ఎన్నికను వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. అందుకోసమే ఈరోజు వాళ్ళు ఇటీవల చెన్నైలో సమావేశం కావడం జరిగింది. మళ్ళీ ఏప్రిల్లో హైదరాబాద్లో కూడా మీటింగ్ పెట్టుకొని ఈ జమిలీ ఎన్నికల్ని వీటిని నియంత్రించాలని, పెట్టద్దు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు అనేక కుటిల ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, ఇంకా ఇతర పార్టీలు అన్నీ కూడా ప్రజల సంక్షేమాన్ని గురించి పట్టించుకోకుండా కేవలం వాళ్ళ పార్టీలు
అధికారం పోతుంది అనే లక్ష్యంతో వాళ్ళు ఈ జమిలీ ఎన్నికల్ని వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. కాబట్టి యావత్ ప్రజానీకం అందరూ కూడా ఈ విషయాల్ని గమనించి ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని, భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారత్